హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మనకు టీఎస్పీఎస్సీ నిర్వహించినటువంటి ఎగ్జామ్లలో అడిగిన ప్రశ్నలు అయితే డిస్కస్ చేస్తున్నాం. అందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. నైట్రోజన్ వాయువు భూమి వాతావరణంలో ఎంత శాతం ఉంటుంది? ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్, 78%. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. తాగునీటిలో సిఫార్సు చేయబడిన రాగి గరిష్ట సాంద్రత డ్యాష్ ppm. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్, 3.0. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి తెహ్రీ డ్యామ్ డ్యాష్ నదిపై నిర్మించబడింది? భాగీరథి నదిపై నిర్మించబడింది. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. సోడియం హైడ్రాక్సైడ్ pH విలువ సుమారు డ్యాష్ అంటాడు. సోడియం హైడ్రాక్సైడ్ pH విలువ 14. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ సల్ఫర్ డయాక్సైడ్కి సంబంధించి కింది వాటిలో సరైనది ఏదంటుంది? మనకు 2 స్టేట్మెంట్లు అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ స్టేట్మెంట్, ఇది పవర్ ప్లాంట్లలో బొగ్గు వంటి ఇంధనాలు దహనం ద్వారా ఉత్పత్తి అవుతుంది. స్టేట్మెంట్ 2 వచ్చేసి మనకు ఇది శ్వాసత ఊపిరితిత్తుల నష్టంతో సహా శ్వాసకోశ సమస్యలను కలిగిస్తుంది. ఈ రెండిట్లో సరైన సమాధానాన్ని ఎంచుకోమంటాడు. మన కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. ఇచ్చిన 2 స్టేట్మెంట్లు కూడా సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. చీమ కుట్టినప్పుడు అది కింది ఏ ఆమ్లం యొక్క సహజ మూలం? మెథనోయిక్ ఆమ్లం. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మనకు గైటర్ డ్యాష్ లోపం వల్ల వస్తుంది? గైటర్ వ్యాధి డ్యాష్ లోపం వల్ల వస్తుంది? అయోడిన్ లోపం వల్ల వస్తుంది. ఆప్షన్ 1 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎసిటిక్ ఆమ్లం అణు ఫార్ములా ఏమిటి? CH3COOH. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మనకు కింది వాటిలో ఐరన్ యొక్క మూలం ఏది అంటుంది? మనకు నారింజ, యాపిల్ 2 ఇచ్చాడు. ఈ రెండిట్లో ఐరన్ యొక్క మూలం ఏది అంటుంది? ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్, యాపిల్ మాత్రమే. బేకింగ్ సోడాకి సంబంధించి కింది వాటిలో ఏది సరైనది అంటుంది? స్టేట్మెంట్ 1, ఇది బొరాక్స్ తయారీలో ఉపయోగించబడుతుంది. ఇది యాంటీబయాటిక్లలో కూడా ఒక పదార్థం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 కరెక్ట్. ఇది యాంటీబయాటిక్లలో కూడా ఒక పదార్థం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మనం భారతదేశంలో మొత్తం వైశాల్యంలో డ్యాష్ శాతం తుఫానులకు గురయ్యే అవకాశం ఉంది? 8%, 8%. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. భారతదేశంలో కరువుకు సంబంధించి కింది వాటిలో ఏది సరైనది అంటున్నాడు? మనకు 2 స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. భారతదేశంలో మొత్తం ప్రాంతంలో 68% కరువుకు గురవుతుంది. 2001లో 8 కంటే ఎక్కువ రాష్ట్రాలు తీవ్రమైన కరువు ప్రభావాన్ని చవిచూశాయి. ఇచ్చిన ఆప్షన్ 2 కూడా సరైనవి. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. 1970 నుంచి భారతదేశంలో సంభవించిన పెద్ద విపత్తుల సందర్భంలో ఈ క్రింది ప్రకటనల్లో ఏది సరైనది అంటాడు? స్టేట్మెంట్ 1, తుఫాను మరియు భారీ అలల ఉప్పెన కారణంగా ఆంధ్రప్రదేశ్లో నవంబర్ 19, 1977న సుమారు 20,000 మంది మరణించారు. స్టేట్మెంట్ 2 వచ్చేసి ఒడిశాలో 1999 అక్టోబర్ 29 మరియు 30 తేదీలలో తుఫాను మరియు భారీ అలల ఉప్పెన కారణంగా 9,000 మంది మరణించారు మరియు 18 మిలియన్ల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. మనకు ఆప్షన్ చూసుకున్నట్టయితే మనకు ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. ఇచ్చిన 2 స్టేట్మెంట్లు కూడా సరైనవి. ఆప్షన్ 1, ఆప్షన్ 2 2 స్టేట్మెంట్లు కూడా సరైనవి.
సాధారణంగా కార్బన్ డయాక్సైడ్ వాయువు వాతావరణ పరిమాణంలో డ్యాష్ శాతం ఉనికిని కలిగి ఉంది. 0.03%. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భారతదేశంలో నీటి కాలుష్య నివారణ మరియు నియంత్రణ చట్టం డ్యాష్లో ఆమోదించబడింది. 1974 సంవత్సరం. 1989లో అమల్లోకి వచ్చినటువంటి యాంట్రియల్ ప్రోటోకాల్ కింది వాటిలో దేనితో ముడిపడి ఉంది? ఓజోన్ను క్షీణింపజేసే పదార్థాల ఉద్గారాలను నియంత్రించడానికి. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భారతదేశంలోని జాతీయ అటవీ విధానం 1988 మైదాన ప్రాంతాలకు డ్యాష్ శాతం అటవీ విస్తరణని సిఫార్సు చేసింది. 33%. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. కింది వాటిలో గ్రీన్ హౌస్ వాయువు ఏది అంటుంది? ఫస్ట్ మిథేన్, సెకండ్ కార్బన్ మోనాక్సైడ్. ఈ రెండిట్లలో గ్రీన్ హౌస్ వాయువులు ఏవి అని అడిగాడు. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. గ్రీన్ హౌస్ మిథేన్ మాత్రమే గ్రీన్ హౌస్ వాయువు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ BOD పర్యవసానానికి సంబంధించి ఈ కింది వాటిలో ఏది సరైనది అంటుంది? స్టేట్మెంట్ 1 నీటిలోని BOD పరిమాణం అనేది నీటిలోని సేంద్రియ పదార్థం కొలత. స్టేట్మెంట్ 2 వచ్చేసి స్వచ్ఛమైన నీటికి BOD విలువ 17 లేదా అంతకంటే ఎక్కువ ఉంటుంది. మనకు ఇచ్చిన స్టేట్మెంట్లో సరైన సమాధానం ఆప్షన్ 1 కరెక్ట్. స్టేట్మెంట్ 1 ఒకటి మాత్రమే కరెక్ట్. సరిస్కా వన్యప్రాణుల అభయారణ్యం డ్యాష్లో ఉంది. సరిస్కా వన్యప్రాణుల అభయారణ్యం డ్యాష్లో ఉంది. రాజస్థాన్లో ఉంది. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. దీని ఆకుల తాజా రసం చెవి నొప్పికి మందు ఓ ఔషధ మొక్కను గుర్తించండి. దీని ఆకుల తాజా రసం చెవి నొప్పికి మందు. ఆ ఔషధ మొక్కను గుర్తించండి అంటారు. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. అర్జున్. సట్లెజ్ మరియు కాళీ నదుల మధ్య ఉన్న హిమాలయ భాగాన్ని డ్యాష్ హిమాలయాలు అని అంటారు. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. కుమావోన్. కింది వాటిలో ఏ జంట నది ఉపనది సరిగా జతపరచబడింది? గోదావరి, వర్ధ, కృష్ణా నది ప్రణాహిత. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. గోదావరి, వర్ధ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ భారతదేశంలోని కింది వాటిలో ఖనిజాలు, బొగ్గు నిక్షేపాలు అధికంగా ఉన్న రాష్ట్రం ఏది అంటాడు? 2 ఇచ్చాడు మనకు. జార్ఖండ్, ఛత్తీస్గఢ్. ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. 2 కూడా సరైనవి. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే భారతదేశంలోని శీతోష్ణ స్థితికి సంబంధించి కింది వాటిలో సరైనది ఏది అంటాడు? స్టేట్మెంట్ 1 వచ్చేసి మనకు థార్ ఎడారిలో పగటి ఉష్ణోగ్రత 50 సెంటీగ్రేడ్కి పెరగవచ్చు మరియు అది రాత్రికి దాదాపు 15 సెంటీమీటర్కి పడిపోవచ్చు. స్టేట్మెంట్ 2 వచ్చేసి సాధారణంగా తీర ప్రాంతాలు ఉష్ణోగ్రత పరిస్థితులలో తక్కువ వ్యత్యాసాలను అనుభవిస్తాయి. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. ఇచ్చిన 2 స్టేట్మెంట్లు కూడా సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ గంగా నది వ్యవస్థకు సంబంధించి కింది వాటిలో సరైనది ఏది అంటూ? స్టేట్మెంట్ 1 భగీరథి అని పిలువబడే గంగా నది ప్రధాన జలాలు గంగోత్రి, హిమాని నదం ద్వారా వస్తాయి.
హరిద్వార్ వద్ద గంగానది పర్వతాల నుంచి మైదానంలోకి ప్రవేశిస్తుంది. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. ఇచ్చిన 2 స్టేట్మెంట్లు కూడా సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్ మనకు భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రాథమిక విధులకు సంబంధించింది? ఆర్టికల్ 51A. నెక్స్ట్ క్వశ్చన్ మనకు భారత రాజ్యాంగంలోని కింది ఏ ఆర్టికల్ పౌరులకు ఏకరూప పౌర కోడ్ యూనిఫామ్ సివిల్ కోడ్ని అందిస్తుంది? ఆర్టికల్ 44. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 8 కింది వాటిలో దేన్ని అందిస్తుంది? ఇది పౌరసత్వ హక్కుల గురించి. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. భారతదేశం వెలుపల నివసిస్తున్న భారత సంతతికి చెందిన నిర్దిష్ట వ్యక్తుల పౌరసత్వ హక్కులు. భారత రాజ్యాంగ సందర్భం ప్రకారం కింది ఏజెంట్ ఆర్టికల్ ప్రొవిజన్ సరిగ్గా జతపరచబడింది అంటుంది. మనకు స్టేట్మెంట్ 1 ఆర్టికల్ 16 ప్రభుత్వ ఉద్యోగ విషయాల్లో సమానత్వం. మనకు స్టేట్మెంట్ 2 వచ్చేసి ఆర్టికల్ 17 బిరుదుల రద్దు. మనకు ఆన్సర్ వచ్చేసి స్టేట్మెంట్ 1 మాత్రమే సరైనది. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. ఆర్టికల్ 17 బిరుదుల రద్దు కాదు. అంటరానితనం నిషేధం. ఆర్టికల్ 18 వచ్చేసి మనకు బిరుదుల రద్దు. భారతదేశంలో మంత్రుల మండలి డ్యాష్ నేతృత్వంలో ఉంటుంది? ప్రధానమంత్రి నేతృత్వంలో ఉంటుంది. రాజ్యసభ సభ్యులు డ్యాష్ సంవత్సరాల కాలానికి ఎన్నుకోబడతారు? 6 సంవత్సరాల కాలానికి ఎన్నుకోబడతారు. భారత రాజ్యాంగం ప్రకారం ఎంతమంది రాజ్యసభ సభ్యులను రాష్ట్రపతి నామినేట్ చేయవచ్చు? ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. 12 మంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ భారత సర్వోన్నత న్యాయస్థానానికి సంబంధించిన కింది వాటిలో ఏది లేదా ఏవి సరైనవి అంటుండు. స్టేట్మెంట్ 1 ఇది హైకోర్టుల న్యాయమూర్తులు బదిలీ చేయగలదు. స్టేట్మెంట్ 2 ఇది కేసులను ఒక హైకోర్టు నుంచి మరో హైకోర్టుకు బదిలీ చేయగలదు. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. ఇచ్చిన 2 స్టేట్మెంట్లు కూడా సరైనవి. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఒక నిర్దిష్ట ఆఫీస్ హోల్డర్ పదవి లేదా ఉద్యోగంలో ఉన్న వ్యక్తి చట్టపరమైన బాధ్యతలు నిర్వర్తించడం లేదని, తద్వారా మరో వ్యక్తి హక్కును ఉల్లంఘిస్తున్నారని కోర్టు గుర్తించినప్పుడు కింది వాటిలో ఏ రేట్ జారీ చేయబడుతుంది? ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. మండమాస్. భారత రాజ్యాంగంలోని రాష్ట్ర జాబితాలో కింది అంశాల్లో ఏది చేర్చబడిందంటూ? రైల్వేలు, ప్రజా ఆరోగ్యం. ఆన్సర్ 2. ఆగస్టు 2023 నాటికి భారతదేశంలో కింది రాష్ట్రాలలో ద్విసభ శాసనసభను కలిగి ఉన్న రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్. ఆప్షన్ 2 1 మరియు 3. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభాలో డ్యాష్ శాతం మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు? 31%, 31% మంది. భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్ మున్సిపాలిటీల అధికారాలు, అథారిటీ మరియు బాధ్యతలు మొదలైన వాటికి సంబంధించింది? 12వ షెడ్యూల్. కింది వాటిలో ఏ రాజ్యాంగ సవరణ
పట్టణ స్థానిక ప్రభుత్వానికి సంబంధించిన నిబంధనలను రూపొందించాయి? 74వ రాజ్యాంగ సవరణ. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ పంచాయతీల అధికారాలు, అథారిటీ మరియు బాధ్యతకు సంబంధించినది? ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. ఆర్టికల్ 243G. నెక్స్ట్ క్వశ్చన్ మనకు శాంతి నికేతన్ సంస్థను డ్యాష్ ప్రారంభించినారు? ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. రవీంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హెన్రీ డెరోజియో కింది వాటిలో దేనితో అనుబంధం కలిగి ఉన్నారు? యువ బెంగాల్ ఉద్యమం. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. రాణి లక్ష్మీబాయి డ్యాష్లో ఓడిపోయి హతమార్చబడ్డారు? 1858వ సంవత్సరం. కింది వాటిలో 1878లో భారతదేశంలో ఆమోదించబడిన చట్టం ఏది అంటూ? ఆయుధాల చట్టం, వెర్నాకులర్ ప్రెస్ యాక్ట్. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. ఆయుధాల చట్టం, వెర్నాకులర్ ప్రెస్ యాక్ట్ రెండు కూడా 1878వ సంవత్సరంలో ఆమోదించబడిన చట్టాలు. క్వశ్చన్ చూడండి. ఇక్కడ 1854 వుడ్స్ డిస్పాచ్ సందర్భంలో కింది ప్రకటనలో ఏది సరైనవి అంటూ? స్టేట్మెంట్ 1 యూరోపియన్ విద్యాభ్యాసం భారతీయుల నైతిక స్వభావాన్ని మెరుగుపరుస్తుందని వాదించింది. స్టేట్మెంట్ 2 వచ్చేసి యూరోపియన్ విద్యాభ్యాసం భారతీయులు వర్తకం, వాణిజ్య విస్తరణ నుండి అందే ప్రయోజనాలను గుర్తించగలదని వాదించింది. ఇచ్చిన రెండు స్టేట్మెంట్లు కూడా సరైనవి. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. ఆర్య సమాజ్కు సంబంధించి కింది వాటిలో ఏది సరైనది అంటుంది? స్టేట్మెంట్ 1 దీనిని స్వామి దయానంద సరస్వతి స్థాపించారు. స్టేట్మెంట్ 2 వచ్చేసి ఇది 18వ శతాబ్దం చివరి భాగంలో బెంగాల్లో బాలికల కోసం పాఠశాలను స్థాపించింది. ఆప్షన్ 1 మాత్రమే ఇచ్చిన స్టేట్మెంట్లలో మొదటి స్టేట్మెంట్ మాత్రమే సరైనది. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు ఇక్కడ మోడల్ పేపర్స్లో టీఎస్పీఎస్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారో నేను చెప్పడం జరుగుతుంది. మీరు మాత్రం ఏ టాపిక్ నుంచి అడుగుతున్నారో దాని గురించి మీరు వివరంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆర్ఎస్ సమాజ్ గురించి అడిగారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఎస్ సమాజ్ గురించి పూర్తి కూడా కొంచెం డీప్గా చదవాల్సి ఉంటుంది అన్నమాట. భారతదేశంలో మొదటి పంచవర్ష ప్రణాళిక డ్యాష్లో ప్రారంభించబడింది? 1951వ సంవత్సరం. కరువు పీడిత ప్రాంత కార్యక్రమం డ్యాష్ సమయంలో ప్రారంభించబడింది? 4వ పంచవర్ష ప్రణాళిక కాలంలో.